దేశమంతా బీహార్ వైపు చూస్తుంటే బీహార్ మాత్రం మరోసారి ఎన్డీఏ కూటమి వైపే చూసింది. ఇలాంటి విజయ సంబరాల్లో కూడా దేశం మొత్తం ఒక్క నాయకుడి గురించి మాట్లాడుకుంటోంది. అరెరే మళ్ళీ నిరాశ ఎదురైందా అని ఒకంత జాలిపడే పరిస్థితి వచ్చింది. ఆ నాయకుడు ఎవరో కాదు, తేజస్వి యాదవ్. 2020లో ఆర్జేడీని అతిపెద్ద పార్టీగా నిలిపిన తేజస్వి యాదవ్ వరుసగా రెండో ఎన్నికలో కూడా మోడీ, బీజేపీ, జేడీయూ లాంటి మహామహులందరికీ ఎదురొడ్డి నిలబడి తన సొంత పార్టీ ఆర్జేడీని బ్రహ్మాండంగా నడిపించినా కానీ కాంగ్రెస్ దెబ్బతో మరోసారి ఓడిపోక తప్పలేదు. ఇంతకీ తేజస్వి యాదవ్ గురించి ఇంతలా మాట్లాడడం ఎందుకంటారా? అప్రూవల్ రేటింగ్ని బట్టి చూస్తే అసలు బీహార్ ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటోంది అని లెక్క తీస్తే తేజస్వికి ఏకంగా 34% మంది సపోర్ట్ ఉంది. సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగుతున్న నితీష్ కుమార్కి మాత్రం జస్ట్ 22% ఉంది. అంటే 12%. నితీష్ కుమార్ కంటే ఎక్కువ పాపులారిటీ ఉన్నా కానీ కాంబినేషన్స్ కలిసి రాక తేజస్వి మరోసారి విపక్షంగా మిగిలిపోతున్నాడు.